హాయ్ హలో నమస్తే, నేను మీ సంగీతాని. మీకు ఈరోజు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను రండి. లైక్ ఇక్కడ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు, పార్టీ ఫంక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది మైనాబాద్ దగ్గర ఉంటుందన్నమాట. ఎవరికైనా అంటే లైక్ పార్టీ ఫంక్షన్స్ అవుట్స్కట్స్లో చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ లాగా. అండ్ లోపల షూట్ జరుగుతుంది, సో అది మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి బయట లొకేషన్స్ చూపిస్తాను మీకు. చూసారా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. వెరీ నైస్. ఈ హౌస్లో చాలా షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. అండ్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా, చాలా చాలా బాగుంటుంది. అండ్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. అండ్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించాలి. అదేంటంటే ఒకసారి మీరు నాతో రండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. వెనకాల కనిపిస్తుంది అది ఇల్లు. అక్కడ స్టే చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. మీకు బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తా అని చెప్పా కదా, అదేంటో కాదు. యా ఇదేంటో తెలుసు, పెళ్ళి మండపం. లైక్ పెళ్ళిళ్ళు జరగడానికి చూసారా వెనకాల చక్కగా వినాయక స్వామి, వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగమ్మ తల్లి ఎంత బాగున్నారు. నాకు స్పెషల్గా నాకు ఈ ప్లేస్ బాగా నచ్చుద్ది అనమాట. ఈ లొకేషన్లో అంటే ఇవాళ రేపు సిటీ లైఫ్లో చాలా క్లమ్జీగా ఉండి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత, ఒకప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు చేయాలి అంటే ఇంటి ముందర చాలా పెద్ద ప్లేస్ ఉండేసి చక్కగా ఒక 1 మంత్ బిఫోరే అందరు చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఆ సరదా సందడి వేరుగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ అవ్వడం వల్ల మనకు ప్లేసెస్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి అన్నమాట. సో ఆ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే అంటే లైక్ చుట్టాలు వచ్చినా ఏదైనా చేయాలన్నా కూడా చాలా క్లమ్సీగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి పార్టీ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళకి ఇలాంటి రిసార్ట్స్ లాంటివి బుక్ చేసుకున్నారనుకోండి, చాలా చాలా బ్యూటిఫుల్గా, కంఫర్టబుల్గా ఉందన్నమాట. చూసారా? అండ్ మీకు ఇంకొకటి కూడా చూపిస్తా. ఇక్కడ చాలా చాలా మంచి గ్రీనరీ లొకేషన్. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. రండి, ఇంకో సర్ప్రైజ్ చూపిస్తాను. ఇది స్విమ్మింగ్ పూల్. చూసారా ఎంత బాగుందో. ఎస్ సరే, తమ్ముళ్ళు ఇక్కడ చాలా బిజీగా ఉన్నారంట, వద్దని చెప్తున్నారు. ఏదో పెద్ద పని మీదే ఉన్నట్టున్నారు మీరు అందరూ. సరే వద్దులే, మళ్ళీ సీనియర్నేనా. చూసారా ఎంత బాగా ఉందో. సో మీకు ఇలా లైక్ ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇది ఒక్కటే కాదు, చాలా ప్లేస్ ఉంది. ఇంకా అటు సైడ్ బ్యాక్ సైడ్ వెళ్తే వాచ్మెన్ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది, మండవా హౌస్ లాగా. లైక్ పాతకాలంలో మన అమ్మలు అమ్మమ్మలు ఉండే ఆ టైప్ లాగా చాలా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మన సిటీకి చాలా దూరం అని కూడా కాదు, మేబీ 40 కిలోమీటర్స్ అక్కడ నుంచి. సో మనం ఎప్పుడైనా స్ట్రెస్ అయిపోయినా లైక్ చిన్న పార్టీ ఫంక్షన్స్ ఏదైనా చేసుకోవాలన్నా లేదా 1 డే స్టే చేయాలన్నా కూడా ఇలాంటి బ్యూటిఫుల్ రిసార్ట్స్ ఉన్నాయండి. చూసారా?
ఇక్కడంతా పార్కింగ్ ప్లేస్ లాగా ఈవెన్ మన ఇష్టం మనం ఎలా అంటే ఇక్కడ కూడా టెంట్ వేసుకోవచ్చు. సారీ, కొంచెం జలుబు చేసింది. పార్కింగ్ వైజ్గా ఇదంతా ఇదంతా పార్కింగ్ ప్లేస్ యూస్ చేసుకోవచ్చు, లేదా టెంట్స్ వేసుకొని చైర్స్ వేసుకోవడానికి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. చూసారా ఎంత బాగుందో ప్లేస్.